వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను వచ్చాక నెల రోజుల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎంపీపీ జెడ్పీటీసీ టీడీపీలో చేరారు. ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట సత్యవతమ్మ, వారి కుమారుడు గాంధీలు భారీ అనుచరుల గణంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పుట్టడం ఇక్కడ పుట్టలేదు కానీ పెరగడం మాత్రం ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఈ పిల్లకాయల కంటే కూడా అందరూ ఎక్కడ ఏ కుటుంబం ఎక్కడి నుంచి ఏ స్థాయికి ఏ రకంగా వచ్చింది, ఎవరు ఇబ్బందులు ఉన్నారన్నది కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు పూర్తిగా ఈ వీరవరం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అయితే గత 5 సంవత్సరాలుగా నేను సరే రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, ఏ పట్టుదలకు పోవడం, దానివల్ల అయిన వాళ్ళతో కొంత దూరం అవడం, మళ్ళీ ఇదే వేదిక మీద నుంచి వేళ నేను రేపు నన్ను మీరు శాసనసభ్యుడిగా చెయ్యబోతున్నారనే ధైర్యం నాకు మనస్ఫూర్తిగా ఉంది.